2019 ఎలక్షన్ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. నేను శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం, మీ బిడ్డలు శాశ్వతం, మీ బిడ్డల భవిష్యత్తు శాశ్వతం. బిడ్డల శాశ్వతం అంటే వాళ్ళ బిడ్డలు ఉంటారు కదా, శాశ్వతంగానే కదా అది. నీ వంశం వృద్ధి చెందుతూనే ఉంటుంది కదా. ఆ రోజున ఆయన ఏం చెప్పాడు? మీ పిల్లల భవిష్యత్తుకు ఓటేసుకోండి, నా కోసం కాదు, నా పార్టీకి కాదు, నేను ఇవాళ ఉంటాను రేపు ఉండను. మీకు గుర్తుందా అసలు ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినప్పుడు? అమరావతి సాక్షిగా భూమి తల్లి ముద్దాడి ఆ రోజున భూమాతకి ఆ రోజున ఆయన నమస్కారం చేసుకుని, మరి దాన్ని కూడా మన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వక్ర బుద్ధి ఉన్నాళ్ళు పెంట కుప్పలని చెప్పి మాట్లాడారు, మట్టి దిబ్బలని మాట్లాడారు. ఆ మట్టి కింద మిమ్మల్ని కప్పెట్టారు ప్రజలు ఇప్పుడు. మరి అదే కదా జరిగింది. కాబట్టి ఇక్కడ ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అంటే ఒకసారి పాజిటివ్ గా ఆలోచించండి. పాజిటివ్ గా ఉండి ప్రెసెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏంటి అనే దాన్ని ఆలోచనలో పెట్టుకుంటే ఎవరికైనా, ఇప్పుడు ఆయన ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి, కంప్యూటర్లో కూడు పెడతాయి అన్నాడు. కూడు పెట్టడమే కాదు, కూడ పెడతాయి, కోట్లాది రూపాయలు కూడా పెడతాయి. మరి ఆ రోజున ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తప్పు అయిపోయిందని చంపలేసుకుంటున్నారు. చివరికి బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే, దట్ ఈస్ సిబిఎన్ అని. ఆయన ఒక విజనరీ లీడర్ అని.